బాయ్ ఫ్రెండ్స్. డోర్ మూపింది. ఇదిగోండి, ఇప్పుడు తీసుకొచ్చిన సామాన్లు అయితే నేను సర్దుతున్నాను. అలా ఇదిగోండి ఈ బుట్టలో వేసుకుంటున్నాను. స్టాండ్ ఉంది కదా, కూరగాయల స్టాండ్, అందులో. ఇంకా ఇవన్నీ ఈ స్టాండ్లో సరిపోవు, అయినా సరే కొన్ని సరిపోయే వరకు వేసుకొని ఇంకా తక్కువ ఇంకా పక్కన పెడతాను కవర్లో పెట్టి. ఇదిగోండి ఇది కేజీ అల్లము ఇందులో పెట్టేస్తాను. అల్లము ఇసుకలో పెట్టుకుంటే మంచిది. మా నాన్న వచ్చిన తర్వాత ఇసుకలో పెట్టమని చెప్తాను. ఇప్పటికైతే నేను ఇలా ఇందులో వేసేస్తాను. ఇంకా ఇదిగోండి ఫ్లేవర్ క్యాబేజీ కూడా ఇందులో పెడతాను. ఇంకా 4 టమాటాలు ఉన్నాయి. టమాటాలు, పచ్చిమిర్చి కోసం అయితే కంపల్సరీ. ఇది ఇంకో స్టాండ్ మొత్తం ఇలా వచ్చేసింది. పచ్చిమిర్చి కింద పడిపోతాయి, ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయి, అందుకని ఇది వేస్తున్నాను. ఇది వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. గుంటూరు పచ్చిమిర్చి నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత బాగున్నాయి, అసలు చూస్తేనే నాకు చాలా ఇష్టం, చాలా నచ్చుతాయి నాకు ఈ పచ్చిమిర్చి. కారం ఎక్కువ ఉండవు కాబట్టి ఎందులోకైనా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అని నాకు. అదే కారం ఎక్కువ ఉండేవైతే 1 2 వేయాలి. స్మెల్ కూడా బాగుంటుంది పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే. నాకైతే ఇష్టం, నాకు నచ్చుతాయి. ఇవైతే ఇక్కడ పచ్చిమిర్చి మా ఊర్లో ఇక్కడ చెట్లకు కాసింది. ఇదిగోండి ఈ నిమ్మకాయలు ఈ సైడ్లో వేస్తాను, కానీ పచ్చిమిర్చి నిమ్మకాయలు ఒక దాంట్లో వేస్తే కుళ్ళిపోతాయి, పాడైపోతాయి, వద్దు. ఇంకా వెల్లుల్లి అందులో వేయాలి, కవర్తోనే పెట్టేస్తాను వెల్లుల్లి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సర్దేశాను, చూపిస్తాను. ఇంకోండి ఇలా సర్దుకున్నాను నేను. చూడండి ఇవి బీట్రూట్ ఆనియన్స్ రెండే ఉన్నాయి, కొనుక్కోవాలి. ఇంకోండి అమ్మ పంపించిన వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, టమాటా, క్యాబేజీ ఒక ఇంట్లో ఉన్నాయి, ఈ 2 ఇంట్లోవి. ఇవన్నీ ఇవి అమ్మ పంపించినవి. ఇదిగోండి వంకాయ కూడా ఇంట్లో ఉంది. క్యాబేజీ నిన్న తీసుకున్నాను, ఇది 15 రూపీస్. ఇది బాగుంది క్యాబేజీ, చాలా ముద్దగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.